హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ వ్లాగ్స్. మేము దసరా నెక్స్ట్ డే మా కులదైవమైన పెంచుల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామండి. సో ఎర్లీ మార్నింగ్ మేము 4:30కే స్టార్ట్ అయ్యాము. అందుకే మార్నింగ్ వ్లాగ్ తీయలేకపోయామన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఆగితే అక్కడ నేను వీడియో స్టార్ట్ చేశాను. చూసారా ఎంత క్లౌడీగా ఆ వ్యూ అయితే చాలా బాగుంది. మౌంటైన్స్ పైన క్లౌడ్స్ అన్నీ భలే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది పెంచుల నరసింహస్వామి టెంపుల్ అండి. చూసారా అక్కడ కూడా ఎంత బాగా ఉందో వ్యూ అయితే. కొండపైనే క్లౌడ్స్ అంతా అలా చాలా దగ్గరగా వచ్చున్నాయన్నమాట. వ్యూ అయితే చాలా బాగుండింది ఆ రోజు. మాకు చిన్న మొక్కు ఉన్నిందండి. సో మేమందరం ఆ టెంపుల్‌కెళ్ళాము. పిల్లలందరికీ గుండు ఇవ్వడానికి వెళ్ళాము. అండ్ ఈ టెంపుల్ అయితే నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే నా మ్యారేజ్ ఇక్కడే జరిగింది. ఈ టెంపుల్ పక్కన చిన్న మండపం ఉంది. అక్కడ జరిగింది మా మ్యారేజ్. సో నాకైతే ఈ గుడి మేము రెగ్యులర్‌గా ఈ గుడికి వెళ్తూ ఉంటాము. సో మాకు మొక్కునింది కాబట్టి అందరం ఫ్యామిలీ అందరం కలిసి అక్కడికి వెళ్ళాం టెంపుల్‌కి. పిల్లలందరికీ గుండిచ్చామన్నమాట. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. పిల్లలతో ట్రావెలింగ్ అంటే కొంచెం కష్టమే అండి. అసలు దిగి నడవరు. ఎంతసేపు ఎత్తుకోమని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక్కడ నేను మా సునీత పిల్లల్ని ఎత్తుకొని అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇంకా గుండు అంటే రచ్చ రచ్చ లేపుతారండి. అవన్నీ వీడియో తీయలేకపోయాను. వాళ్ళైతే బీభత్సంగా ఏడ్చి ఎట్లో ఒకటి గుండు చేయించాము మేమైతే వాళ్ళకి. అండ్ దర్శనం కూడా ఇక్కడ తొందరగా అయిపోతుంది. తిరుమలలో అలాగా కాకుండా ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది. దర్శనం కూడా తొందరగా అయిపోతుంది ఈ టెంపుల్‌లో. పక్కనే లక్ష్మీదేవి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. గుండ్లు ఇచ్చే దగ్గర కూడా అక్కడ బాగా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. వాష్‌రూమ్స్ అన్నీ కూడా స్నానానికి వేడి నీళ్ళు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఎప్పుడొచ్చినా చాలా టైం స్పెండ్ చేసి వెళ్తాము. కానీ ఈసారి మేము వేరే ప్లేసెస్‌కి వెళ్ళాల్సి ఉంది. అందుకని ఇక్కడ తొందరగా ఫినిష్ చేసేసుకొని ఒక రోజులోనే నెక్స్ట్ వేరే ప్లేస్‌కి వెళ్ళాలని తొందరగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ పెంచుల నరసింహస్వామి టెంపుల్ దగ్గరే మేము సోమశల డ్యామ్ ఉంది. అక్కడికి వెళ్ళాలనుకున్నాము. అక్కడంతా దర్శనం అన్నీ మంచిగా చేసేసుకొని మేమైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయామండి. సో ఇక్కడ డ్యామ్ దగ్గర ఏం పెద్ద వాటర్ ఏం రావట్లేదు. నేను చాలా ఊహించేసుకొని వెళ్ళాను. నాగార్జున డ్యామ్ లాగా అన్ని వాటర్ వస్తుంటాయి, మంచిగా చూడొచ్చు అనుకున్నాను. కానీ ఇక్కడేమంత వాటర్ లేవు. జస్ట్ నార్మల్గా ఉండింది. వాటర్ ఏమి వాళ్ళు వదిలిపెట్టలేదన్నమాట. చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, అందుకని అంతా ఆపేస్తున్నారు. సో ముందైతే ఇట్లా మెట్లు ఉన్నాయండి. సో ఆ చిన్న మెట్లే ఎక్కలేక ఆయాసం వచ్చేసింది మాకైతే. కానీ కష్టపడి ఆగి ఆగి మధ్య మధ్యలో చిన్న చిన్న వ్యూస్ క్లిప్పింగ్ తీసుకొని మేమైతే పైదాకా వెళ్ళిపోయాము. కానీ వ్యూ అయితే చాలా బాగుండింది. డ్యామ్ పై నుంచి వ్యూ అయితే చాలా బాగుండింది. చూడండి ఎంత బాగుందో. దూరం నుంచి చూస్తుంటే నా రోజు చాలా క్లౌడీగా ఉండిందండి, ఎందుకో తెలీదు. మాకు లక్ ఉండింది, వర్షం పడలేదు ఎట్లాగో. మేము వెళ్ళే ముందు రోజు వర్షం పడింది, తర్వాత రోజు వర్షం పడింది. సో మేము వెళ్ళిన రోజు ఎట్లాగో వర్షం పడలేదు. మా ప్రయాణం అంతా మంచిగా వెళ్ళిపోయింది అనమాట. చూడండి పైన వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. సినిమాటిక్ వ్యూ లాగా ఉంది. రెండు కొండల మధ్యలో వాటరు చాలా బాగుండింది వ్యూ. డ్యామ్ కూడా నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ డ్యామ్కి. బట్ చాలా బాగుంది, నీట్గా ఉంది. మా పాపకైతే వాటర్ అంటే చాలా ఇష్టము. కూర్చొని ఆడుకోవాలనుకుంటుంది మామూలుగా ఎక్కువ. సో అక్కడ వాటర్ చూసి దింపాలి ఆడుకోవాలని ఏడుస్తూ ఉండింది. మాకైతే నవ్వొచ్చింది. ఇదేమి స్విమ్మింగ్ పూలా ఆడిపిద్దామా అనుకుంటే కాదు కదా అనుకొని నవ్వుకున్నాం మేమైతే. కాసేపు పిల్లలు కూడా బాగా వాటర్ అయి చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు. కొంతసేపు టైం స్పెండ్ చేసి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయామన్నమాట. సో మేము అహోబిలం అనే టెంపుల్కి ఇక్కడి నుంచి బయలుదేరామండి. చాలా లాంగ్. ఏంది ఆల్మోస్ట్ 150-160 కిలోమీటర్స్ ఉండింది. 4 అవర్స్ పట్టిందనమాట మాకు ఇక్కడ సోమశిల డ్యామ్ నుంచి వెళ్ళడానికి. అమ్మో ఆ రోజంతా ట్రావెలింగ్తో అయితే మేమైతే బాగా అలసిపోయాము. పిల్లల్ని పట్టుకోలేక ట్రావెలింగ్ అంటే అబ్బా ఎంత కష్టమైపోయిందో. కానీ ఇంకా వెళ్ళాలి తప్పదు. ఒక రోజులో కవర్ చేసేసుకోవాలి. అందుకని మేమైతే అన్నీ కవర్ చేసేసుకున్నాము. అక్కడి నుంచి ఇంకా లేట్ చేయకుండా డ్యామ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఇది అహోబిలం టెంపుల్ అండి. నేనైతే నా పెళ్ళైన తర్వాతే ఫస్ట్ మా బాబుకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను అప్పుడే చూడడం అనమాట. లక్ష్మీ నరసింహస్వామి మొదట అడుగుపెట్టింది అహోబిలం దగ్గరే అంటండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడైతే ఈ కొండ ఒక టెంపులే కాకుండా ఆయన 5 అవతారాల టెంపుల్స్ ఉన్నాయి.
వరాహ అవతారము, లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఇట్లాగా ఒక 5 టెంపుల్స్ లాగా కొండల పైకి ఎక్కుతూ పోవాలనమాట ఆ టెంపుల్స్‌కి. సో, మేమైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఒక మెయిన్ గుడి ఉంటుంది. ఆ గుడితోనే మేము దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. లోపల ఆ కొండ లోపల వెళ్ళి ఆ టెంపుల్స్ దర్శనం చేసుకోవాలంటే కొంచెం కష్టమేనండి. సో, చాలా వాక్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా స్టెప్స్ ఉంటాయి. కొండ పైన ఎడ్జ్‌లో కార్నర్స్‌లో స్టెప్స్ ఉంటాయన్నమాట. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఒక 2 టెంపుల్స్ అవి చూసుకున్నామన్నమాట. బట్ ఇప్పుడు మాకు టైం లేదు. అందుకని మేము ఈ గుడిలో దర్శనం చేసేసుకొని వెళ్ళిపోయాము. ఇక్కడ మౌంటైన్స్ మధ్యలో ఇలా గుడి ఉంటుందన్నమాట. ఆ గుడి వెనకాల నుంచి వెళ్తే ఇంకా మిగతా టెంపుల్స్ అని చెప్పాను కదా! అవి కూడా చూసుకోవచ్చు. అన్నీ ఆ దారైతే చాలా కష్టంగా ఉంటుందంటే అంత మౌంటైన్స్ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ అలా ఉంటాయన్నమాట. ఈసారి మేము వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళి అవన్నీ చూడాలనుకుంటున్నాను. అండ్ అంతే అండి ఈ వ్లాగ్. మేమైతే ఆ 3 టెంపుల్స్ కవర్ చేసుకొని టయర్డ్‌గా ఇంటికెళ్ళిపోయాము. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.